పిల్ల సమస్యలకు కేర్ ఆఫ్. అందుకేనేమో వదల బొమ్మాళి వదల అంటూ ఒకదాని వెంట మరొక సమస్య పుట్టుకొస్తూనే ఉంది. నిన్న మొన్నటి వరకు విషజ్వరాలు, ఆపై ఏనుగుల దాడి కారణంగా రకరకాల సమస్యలు, తాజాగా మరో ఇబ్బంది. అలాగని దాన్ని ఒక పెద్ద సమస్యగా చెప్పుకోలేరు, చెప్పుకోకుండా ఉండలేరు. ఇంతకీ ఆ జిల్లా ఏది? వారికొచ్చిన ఆ వింత సమస్య ఎలాంటిది చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా. పేరులో వరాలిచ్చే దేవతున్న ఊరి నిండా మాత్రం సమస్యలే సమస్యలు. రోజు ఏదో ఒక సమస్యతో సతమతం అవుతూనే ఉంది జిల్లా. జిల్లాగా ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత కూడా పరిస్థితిలో ఏ మార్పు రాలేదు. అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉందని అంటారు స్థానికులు. మొన్నటి వరకు ఏనుగుల విధ్వంసం కారణంగా విసుగెత్తిన స్థానిక రైతాంగానికి కొత్త తలనొప్పి తగులుకుంది. వారి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అదే నత్త. నత్త అనగానే నత్తేగా, ఏం చేస్తుంది అనడానికి వీల్లేదు. ఇక్కడి వారిని అడిగితే నత్తలు ఎంత చెత్త చెత్త చేస్తాయో ఏకరువు పెడతారు. పాపం 6 గాలం కష్టించి పండించిన బొప్పాయి, జామ, వక్క, పత్తి, అరటి, టమోటా ఇలాంటి పంటలపై నత్తలు దండయాత్ర చేస్తూ రైతుల జీవితంతో ఒక ఆట ఆడుకుంటున్నాయి. తెలుగులో వచ్చినటువంటి బందోబస్తు సినిమా మనందరం చూసే ఉంటాం. సో ఇప్పుడు నేను ఎందుకు సినిమా గురించి ప్రస్తావిస్తున్నాను అంటే, బందోబస్తు సినిమాలో మనందరం చూసాం. అంతవరకు మనం ఎప్పుడు చూడలేదు ఒక మిడతల దండు వ్యవసాయాన్ని ఏ విధంగా పాడు చేస్తుంది, పంట తోటలను ఏ విధంగా నాశనం చేస్తుంది. సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషనే పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగిరేగి వలసలో అలాంటి పరిస్థితి ఏర్పడింది. రైతుల బాధ చూస్తే మాత్రం వర్ణనాతీతం. వాళ్ళందరూ కూడా వెక్కి వెక్కి ఏడ్చినా కూడా ప్రయోజనం లేదా అనేటటువంటి పరిస్థితి. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒకసారి మీరంతా చూడొచ్చు. ఇది మీరు నమ్ముతారో లేదో, ఒక బొప్పాయి చెట్టు ఇదంతా కూడా. సో చూడడానికి మాత్రం నత్తల చెట్లా మీకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా బొప్పాయి పిందెలు కాదు, ఇవన్నీ కూడా నత్తలు అనమాట. సో ఈ నత్తలన్నీ కూడా మొత్తం గంపగొత్తగా వచ్చి, అటు బొప్పాయి తోట కావచ్చు, జామ తోట కావచ్చు, ఒక్క తోట కావచ్చు, అరటి తోట. సో అంటే ఈ పంట ఆ పంట అనేది ఒక ఇదనేది లేదు, మొత్తం అంతా కూడా నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఎన్నో మనం చూడొచ్చు. మొత్తం ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో ఈ బొప్పాయి తోటలో కేవలం బొప్పాయి మొక్కలే కాదు, ఇందులో అంతర పంటలుగా ఉన్నటువంటి జామ కావచ్చు, అదేవిధంగా ఒక్క కావచ్చు. సో మొక్క అన్నింటినీ కూడా పంట కావచ్చు, అదేవిధంగా ఆకులతో సహా మొత్తం నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీరు ఒక్కసారి ఈ ఆకుని చూడొచ్చు. సో ఈ నత్తలు మనం ఒకసారి పట్టుకుందాం. సో ఈ నత్తలన్నీ కూడా చూడండి, లాగినా కానీ ఆకు నుంచి వేరు అవ్వడానికి ఎంత టైం పడుతుందో. అంటే అంతా కూడా చాలా ఎంత ఎఫెక్ట్ చూపిస్తూ ఈ ఆకుల్ని నాశనం చేస్తున్నాయో మనం చూడొచ్చు. మొత్తం అంతా కూడా అటు కాండాన్ని కావచ్చు, చెట్టును కావచ్చు, కాయను కావచ్చు, ఆకులతో సహా మొత్తాన్ని ఏ విధంగా నాశనం చేసే మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా మొత్తం ఆకంతా కూడా కన్నాలు పడిపోయినటువంటి పరిస్థితి. మొత్తం నత్తలు చుట్టుముట్టేసే. మొత్తం ఒక ఆకుకే ఇన్ని నత్తలు ఉంటే మొత్తం ఈ యొక్క బొప్పాయి తోటలో ఎన్ని నత్తలు ఏ విధంగా నాశనం చేస్తున్నాయి కూడా మనందరం ప్రత్యక్షంగా చూడొచ్చు. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బొప్పాయి పళ్ళని ఏ విధంగా నత్తలు నాశనం చేసే, ఏ విధంగా తింటున్నాయో ఒకసారి చూస్తే మనందరం ఒకసారి ఆశ్చర్యానికి గురవుతాం. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా మొత్తం లోపలంతా కూడా ఏ విధంగా డొల్లగా చేసి ఏ విధంగా తిన్నాయో. మొత్తం ప్రతి పండు మనం చూసుకోవచ్చు. మొత్తం నత్తలన్నీ కూడా ఒక గుంపుగా వెళ్ళి ఒక పండుని ఏ విధంగా నాశనం చేస్తున్నాయి చూడొచ్చు. ఈ పండు బరువు సుమారు ఒక 2 కేజీలకు పైగా బరువు ఉంటుంది. అంటే ఈ ఒక్క పండే 2 కేజీలు అంటే సుమారు రైతుకి 50 నుంచి 60 రూపాయలు నష్టం. ఒక రైతుకి, అంటే ఇది మార్కెట్లోకి వెళ్తే సుమారు కేజీ 30-40 రూపాయలు ఉండొచ్చు, కానీ రైతుకి సుమారు ఒక 20-30 రూపాయల వరకు నష్టపోయే పరిస్థితి చూడొచ్చు. ప్రతి పండు ఏ విధంగా గొల్ల చేసాయి, మొత్తం ఏ విధంగా అంటే ఒక జలగ ఏ విధంగా పట్టుకొని మనిషిని పీడిస్తుందో, సో ఆ విధంగా నత్తలన్నీ కూడా మొత్తం ఈ బొప్పాయి తోటనంతటిని కూడా నాశనం చేసిన పరిస్థితి మొత్తం అంతా కూడా చూసుకోవచ్చు. ఈ చెట్టు ఆ చెట్టు అనేది కాదు, ప్రతి చెట్టును కూడా ఏ విధంగా నాశనం చేస్తే మొత్తం తోటంతా కూడా ఏదైతే ప్రస్తుతం నేను బొప్పాయి తోటలో ఉన్నానో ఈ తోటంతా కూడా అదే పరిస్థితి మొత్తం చూసుకోవచ్చు. అంటే చెట్టుకు ఉన్న పండుని ఏ విధంగా తింటున్నాయి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా అంటే ఏ విధంగా నాశనం చేస్తున్నాయి మనం చూడొచ్చు. అది నచ్చినట్టు తింటున్నాయి, వెళ్ళిపోతున్నాయి. మిగతా చిన్న చిన్న పురుగులు ఇవన్నీ కూడా మిగతా పంట నాశనం చేస్తున్నటువంటి. ఒక్కో నత్త మొక్కలపై నుంచి తీసి చంపి బయట పడేద్దామన్నా వీలు కావడం లేదు. కారణం అవి వేల సంఖ్యలో ఉండటంతో అస్సలు సాధ్యపడటం లేదు. కొన్నాళ్లు అలా ప్రయత్నించి చూశారు, కానీ కూలీలు కూడా మా వల్ల కావడం లేదని దండం పెట్టేస్తున్నారు. ఇక ఉద్యానవన శాఖ అధికారుల సూచన మేరకు ఏరిన నత్తలను ఒక కుప్పగా పోసి వాటిపై ఉప్పు చల్లుతున్నారు. అలాగైనా అవి చనిపోతాయని చూస్తుంటే అదే వీలు కావటం లేదు. దీంతో ఆ దేవుడిపై భారం వేసి దీనికి ఎవరైనా పరిష్కారం కనిపెడతారేమోనని ఎదురు చూస్తున్నారు. ఏదైతే ఈ కొమరాడ మండలం గంగిరేగి వలసలో 200 ఎకరాల్లో పంట నష్టానికి కారణమవుతున్న నత్తల్ని సో ఈ విధంగా
అంటే ఈ చనిపోయినటువంటి నత్తలు ఒక్కొక్క సైజులు మనం చూసుకోవచ్చు. ఎంత పెద్ద పెద్ద నత్తలు ఇక్కడ ఉండి విధ్వంసం సృష్టిస్తున్నాయో మనం చూసుకోవచ్చు. ఒకసారి చూడవచ్చు. అంటే ఇంత పెద్ద నత్తలు విధ్వంసం సృష్టిస్తే ఎలా ఉంటుందో చాలా క్లియర్ కట్గా మనం ఇప్పుడే చూసాం. అంటే ఏ పంటనైనా నాశనం చేయగలవు అని నిరూపిస్తున్నాయి అన్నీ కూడా. అయితే ఇవన్నీ రైతులు చాలా కష్టపడి మనుషుల్ని పెట్టి వీటిని ఏరించి అంటే ఇలా చంపారు. అంటే జనరల్గా మనకేంటే వ్యవసాయ శాస్త్రవేత్తలు కావచ్చు, ఉద్యానవన శాఖ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పిన సలహాతో కూలికి మనుషుల్ని పెట్టి అన్నీ కూడా చెట్ల మీద ఉన్నటువంటి వాటిని తీయించి ఉప్పు బస్తా అంటే వీటిపైన ఉప్పు వేస్తే ఈ చనిపోతాయని చెప్పడంతో ఇవి చూడొచ్చు. మనం ఇక్కడ ఆల్రెడీ వేసేసిన ఉప్పు తాలూకా గోని సంచులు అన్నమాట. ఇందులో వేస్తే అంటే మొత్తం అన్ని నత్తలన్నీ కూడా ఏరేసి సో ఒక పోగులాగా వేసి దీనిపై ఉప్పు వేసిన తర్వాత ఇవి చనిపోయినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. చనిపోయిన తర్వాత సో ఈ విధంగా ఇవి ఉన్నాయి. అయితే దీనివల్ల ఏమైనా లాభం ఉందా అంటే ఒకసారి అంటే ఎన్ని ఉప్పు బస్తాలు అంటే ఇప్పుడు ఏమాత్రం కుప్ప మనకు కనిపిస్తూ ఉంది. కుప్పకి సుమారు మనం చూసుకున్నట్లయితే 2 గోని సంచులతో ఉప్పునైతే వేసి వీళ్ళు చంపించడం జరిగింది. సో మరి ఇన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్నాయి మన. ఎందుకంటే ఒక 7 ఎకరాల బొప్పాయి తోటలోనే ఇన్ని మనకంటే కేవలం ఇది ఒకటే కాదు, మిగతావన్నీ కూడా బయట పారబోసిన పరిస్థితి. ఇవి కూడా రైతులు అంటే మేము ఇంకా పారేయలేము, మా వల్ల కాదు, మేము ఇంకా ఏరలేము, చెట్లపైన తీయలేకపోతున్నాం, తీయడానికి మాకు కొంచెం అసహ్యంగా అనిపిస్తోంది, ఇబ్బందికరంగా అనిపిస్తోందని చెప్పి వీటిని ఇక్కడే వదిలేసి వాళ్ళు కూడా ఇంకా కూలి పనికి రావడం మానేశారు, నత్తలను తీయడం మానేశారు. సో దీంతో రైతులు మరి ఒకసారి వాళ్ళ పరిస్థితి చూసుకోండి. ఏదైనా అంటే మొక్కలు పాడైపోతే దాన్ని నరికేసి బయటను పడేయడానికి కొంత ఉపకరించాలి. అంటే కనీసం అంటే మళ్ళీ బాగు చేసుకుని ఇంకేదో పంట వేసుకోవడానికి ఉపకరించాలి. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఆ మొక్కల మీద నత్తలు ఎక్కితే ఆ నత్తలు పంట నాశనం చేస్తే వాటిని బయటకు పడేయలేనటువంటి దారుణమైన పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడే ఏరారు, ఇక్కడికి వచ్చాయి, వాళ్ళ చెట్ల మీద తీశారు, వాటిని ఇక్కడే అంటే అంటే వాళ్ళు కూడా అంటే జనరల్గా వాళ్ళు కూడా ఏంటంటే ఎంత అంటే ఆర్థిక పరంగా ఎంత చితికిపోయి ఉన్నా ఇటువంటి పనులు చేయడానికి వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అంటే కూలీలు అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా జనరల్గా ఏంటంటే కొంత ఇబ్బందిగా ఉంది. అంటే ఎంత కష్టాన్నైనా చేస్తుంటారు. జనరల్గా మనకి రైతు కావచ్చు, రైతు కూలీలు ఎంత కష్టాన్నైనా చూస్తారు, ఎంత పనైనా చేస్తారు, ఎండకి వానకి అలుస్తుంటారు. అయినా కానీ ఎక్కడా కూడా రక్తాన్ని చిందించి మరి వ్యవసాయం చేస్తారు, తోట పంటలు ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు, తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. కానీ ఇటువంటి పనులు చేయడానికి మాత్రం వెనకాడుతున్నటువంటి పరిస్థితి. తెలుగులో వచ్చినటువంటి బందోబస్తు సినిమా. మరోవైపు పంట పొలాలను ఆనుకుని ఉన్న గ్రామాల్లోకి ఇళ్లను కూడా వదలకుండా చొచ్చుకొస్తుండటంతో ఏం చేయాలో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. పగటిపూట ఇంటి చుట్టూ ఉండే తీగచాతి మొక్కలు పాదులపై చేరి వాటిని నాశనం చేస్తున్నాయి. ఇక రాత్రులప్పుడు ఇండ్లలోకి చేరి జనం కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. దీంతో ఇటు రైతులే కాదు అటు సామాన్య ప్రజలు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంగిరేగి వలసలో అటు అరటి తోటలు కావచ్చు, బొప్పాయి కావచ్చు, అదేవిధంగా ఒక్క జామ ఇలా అంటే ఏది కనబడుతుంది అన్ని తోటల్లో కూడా ఏ విధంగా నత్తల దండయాత్ర మనం చూసాం, ఏ విధంగా నత్తలు పంటలు నాశనం చేస్తున్నాయో చూసాం. కానీ గంగిరేగి వలస పక్కన ఉన్నటువంటి రావికర వలసలో పరిస్థితి మరీ విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఒకసారి మనం చూడొచ్చు. ఇది చూడగానే అసలు ఏంటిది ఎండిపోయింది కదా, ఇది ఏం చెట్ట మొక్క అని మీరు అనుకోవచ్చు. ఇది ఒక దొండ పాదు. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్గా దొండకాయ మీకు కనిపిస్తుంది కదా, ఏదైతే మీకు దొండకాయ కనిపిస్తుంది ఇది ఒకటే మిగిలింది బహుశా నాకు తెలిసి ఈ పాదంతటి కూడా. ఎందుకంటే ఇక్కడ కూడా చూడొచ్చు మీరు నత్తలు మొత్తం అంతా కూడా పాదంతా కూడా నత్తల విజృంభణ ఒకసారి చూడొచ్చు. మొత్తం ఎటు చూసినా పాదు మొత్తం ఎక్కడ చూసినా దొండకాయలు మరి లేవు. ఇంకా దొండకాయలు పూర్తిగా పడిపోయి మొత్తం దొండకాయలంతా కూడా కిందన పడేసేది, మొత్తం దొండపాదులంతా కూడా నాశనం చేసి కేవలం మొత్తం అంటే చూడడానికి అవే దొండకాయలు ఏమన్నట్టు మనకు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం చూడొచ్చు పాదంతా కూడా ఇగో నత్తలు, చిన్న పెద్ద అనేది లేదు, మొత్తం ఎటు చూసినా కానీ మనకి నత్తలే కనిపిస్తున్నాయి. మనం పట్టుకొని లాగినా కానీ ఎంత గట్టిగా పట్టుకుంటున్నాయి అంటే మొక్కని ఈ నత్తలు అంత గట్టిగా పట్టుకొని మొత్తం పంటలను నాశనం చేస్తున్న పరిస్థితి. ఊర్లలోకి ప్రవేశించి మరి ఈ నత్తలు మొత్తం ఈ తోటలు నాశనం చేస్తున్న పరిస్థితి ఒకసారి మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఊర్లో ఉన్నాం. సో ఊర్లో ఏంటంటే కొన్ని ఇళ్లలోకి ప్రవేశించి ఇవి నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ ఇళ్లలో రాత్రులు అయితే మొత్తం ఇళ్లలోకి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం చూసుకోవచ్చు. ఇంటి చుట్టుపక్కల వీళ్ళంటే ఒక దడిలాగా నిర్మించుకున్నారు. ఈ దడి మొత్తం మనకి ఎక్కడ చూసినా కానీ ఇగో నత్తలే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా కానీ మనకి చూసుకోవచ్చు. ఇగో ఎటు చూసినా ఎక్కడ చూసినా మనకి ఇక్కడ చూడొచ్చు, ఎటు చూసినా కానీ మనకి నత్తలే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఊరు మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు, పైన కింద తేడా లేదు. మొత్తం ఈ ఆకులపై కూడా చూసుకోవచ్చు. మొత్తం అంటే ఎటు చూసినా కానీ నత్తలు ఏ విధంగా వీళ్ళపై దాడి చేస్తున్న, ఏ విధంగా వీళ్ళందరినీ కూడా హింసిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అసలు సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఏదైతే ఇప్పుడు చూపిస్తున్న ఈ దడి కావచ్చు, అదేవిధంగా ఈ పాదులు కావచ్చు, ఇవన్నీ రాత్రిపూట కిందకు దిగి ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇళ్ళు అయితే ఉన్నాయో
ఈ ఇళ్లలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఎటు చూసినా కానీ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎటు చూసినా అక్కడ చూడవచ్చు. అంటే ఎటు చూసినా కానీ నత్తలే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇళ్లలో కంటే ఇవన్నీ కూడా కింద, అంటే ఇప్పుడు ఎండ కాబట్టి ఒక నీడ పట్టున ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మొక్కలపై ప్రస్తుతం ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ రాత్రి అయితే కిందకి దిగి ఏదైతే మనకి ఈ పూరి గుడిసెలు కనిపిస్తున్నాయో అంటే ఇందులోకి వెళ్ళి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో స్థానికులు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఎప్పటి నుంచి ఇబ్బంది ఉందో వారిని ఒక్కసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఎప్పటి నుంచి మీకు ఇబ్బంది ఉంది? 3 సంవత్సరాలు అవుతుందండి. అవి చేనులు కూడా ఏకను తినేస్తున్నాయండి. టమాటా ఉడిసినా టమాటా కూడా ఉండట్లే, మొత్తం నాశనం చేసేస్తాను. ఇంట్లో కూడా వస్తున్నాయి, మరి ఎలా తొలగిస్తాను వాటిని? తుడిసేస్తున్నామండి తెల్లసరికి. ఇంట్లో కూడా దూరిపోతుంది, తుడిసేస్తాను. ఇప్పుడు చెట్ల మీద ఉంటాయి, నైట్కి దిగిపోతాయండి, రోడ్లు కాసి ఇంట్లో దూరిపోతున్నాయి. సరే అండి. సో మొత్తం ఊరంతా ఇదే పరిస్థితి? ఊరంతా ఇదే పరిస్థితి. అదండి అక్కడ దొండపాదులు చూడండి ఎలా దూరిపోయి తినేస్తుంది. అది అక్కడ తోట ఉంది దొండపాదులు, తినేస్తున్నాయి. మొక్కలు ఇల్లు తేడా ఏం లేవు, మొత్తం తినేస్తున్నాయి. పత్తికి కూడా తినేస్తున్నాయి. అంత మొక్కలు కూడా నీ మొక్కలు ఏ మొక్కలు ఉడిసినా తినేస్తున్నాయండి. సో మరి అంటే ఇంట్లోకి వచ్చినప్పుడు ఏ విధంగా వాటిని తొలగిస్తున్నారు మీరు? తుడిసి చల్లేస్తున్నామండి, సాల్ట్ వేసేస్తున్నాము. సాల్ట్ వేసేస్తే చచ్చిపోతాను, దూరం పారేస్తాను. దూరం పారేస్తున్నాము. ఓకే. సో ఇది చూడొచ్చు, అంటే ఎక్కడ చూసినా కానీ అంటే తోటలు కావచ్చు, పంటలు కావచ్చు, అదేవిధంగా ఏదేదో ఒక పాదులు కావచ్చు, ఏది చూసుకున్న అదే పరిస్థితి. మీరు ఏం చేస్తుంటారు? మేము మనుషులు తీసుకొస్తాండి. అంటే దేనికి? తోటల పనికా? ఓకే. ఆ పొలం పని చేస్తారు. 3 మాసాల కంచి తినేస్తున్నాయి అవన్నీ ఉన్న మొత్తం ఉన్న రైతులు ముర్రోమని ఏడుతాను, ఎంత మందులు కొట్టినా చావలేదు. 3 మాసాల కంచి. ఇప్పుడు టమాటా ఉడిస్తాను, అది కూడా మొక్క కొరికేస్తుందండి సగంకి. పత్తి కూడా కొరికేస్తుంది, అన్ని కూడా నాశనం చేసేస్తున్నాయి. ఇప్పుడు మీ గ్రామ సర్పంచ్ కానీ ఇలాంటి వాళ్ళు తెలియజేశారా ఇలా ఉంది పరిస్థితి? వాళ్ళకి కూడా తెలుసా? మాది పొన్నూరండి మాది. అంటే అక్కడ ఇప్పుడు ఈ ఊర్లో అంటే మా ఊరు లేవు, కందివలస లేవు, ఇక్కడే ఉన్నాయి. మా ఊరు సైడ్ అయితే లేవు. ఈ గంగిరేగి వలస, రావికర వలస ఇందులో ఉన్నాయి. కుమ్మరగుంట ఆ చుట్టూ వేరే మొత్తం ఉన్నాయి. కాదేది కవితకు అనర్హం అన్నట్టు నత్తలకి అంటే ఏది కాదు, పూల మొక్కలు కావచ్చు, తోటలు కావచ్చు, ఇల్లులు కావచ్చు, పండ్ల తోటలు కావచ్చు, అరటి మొక్కలు, అంటే ఈ జామ ఇప్పుడు అంటే ఆఖరికి జామ కావచ్చు, పత్తి తోట కూడా నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొమరాడ మండలంలో అయితే ఉంది. ఇదిలా ఉంటే కాయగూరల పంటలను కూడా వదలటం లేదు నత్తల దండు. నత్తల దాడితో లక్షలాది రూపాయలు నష్టపోయామని రోధిస్తున్నారు రైతులు. ముఖ్యంగా నత్తల బెడద నుంచి బయటపడేందుకు ఏ మందులు పిచికారీ చేయాలో కూడా అర్థం కాక సతమతమవుతున్నారు. గత సంవత్సరం వచ్చినాయండి, ఎక్కడో ఒక చెట్టుగా అలా ఎక్కడో కనపడుతుంది ఏయో అనే ఉద్దేశంతో మేము ఊరుకున్నాం. మా పనులు మేము రైతులు చేయవలసిన పని చేసుకుంటున్నాం. నాకు 8 ఎకరాల ల్యాండ్ ఉందండి. 8 ఎకరాల్లో 7 ఎకరాల్లో జామ, వక్క ఉందండి. ఈ ఎకరంలో ఏంటంటే మిశ్రమ పంట కింద ఒక 4 రకాల పంటలు వేసానండి. బొప్పాయి, వక్క, జామ వేసి అంతా కలిపి మొన్న ఇప్పుడు 8 నెలలు 9 నెలలు అయిందండి. ఈ 9 నెలలు మే నెల దాకా చాలా బాగుంది నా తోట అండి. జూన్ నెలలో వర్షాలు పడ్డాయి, ఎక్కడో 2-3 నత్తలు కనపడ్డాయి. ఉన్నత వ్యవసాయ అధికారి శాస్త్రవేత్తలను అడిగితే, ఆర్టికేసులను అడిగితే దీనికి నత్తలు ఏరేసి ఉప్పు వేయండి అన్నారండి. వేసాము, అలాగే మనుషులు ఏరనంటే అలాగే బలవంతంగా ఏరించి వేసామండి. అయినా సరే ప్రయోజనం లేదు. తర్వాత ఇంకో రైతుని ఎవరిని అడిగితే ఇది మందు ఉందమ్మా, మందు మనం అది కేజీ 7 రూపాయలు అంటే అది కూడా తెప్పించి అక్కడక్కడ కనికల రూపంలో ఉంటుంది, అది వేసామండి. అయినా సరే లాభం లేదు. ఇప్పుడు నా బొప్పాయి తోటలో కానీ నా జామ తోటలో కానీ నాకు జామకాయలు, బొప్పాయికాయలు కనపడట్లేదు, నత్తలే కనపడుతున్నాయండి. మాకు జామ తోట ఉందండి, జామ తోట నాశనం చేసింది. అట్టి ఉంటే పొల్లు అయిపోయిన వాటిని రాత్రి నుంచి తెల్లారితో ఒక గెల తినేస్తున్నామండి. అవి ఇది చాలా దారుణంగా ఉంది ఉధృతి. దీని యొక్క ఉధృతిని ఏం చేయాలన్నది పాలుపోకుండా ఉందండి. మీకు ఎప్పటి నుంచి ఉంది ఈ పరిస్థితి? మాకు గత 2 సంవత్సరాల నుంచి ఉందండి. గత 2 సంవత్సరాల నుంచి ఉన్నదండి. అలాగే ఉప్పు వేయమంటున్నారు శాస్త్రవేత్తలను అడుగుతుంటే, ఉప్పు వేస్తే పంట పాడైపోతుందని 10-20 చంపేస్తాము, తక్కువ అలా వదిలేస్తున్నామండి. ఉద్యానవన శాఖ అధికారుల తీరు మరోలా ఉంది. కేరళ నుంచి
ఒక్క మొక్కలు తెస్తున్నారు. ఈ మొక్కల్లో నత్తల లార్వా ఉండటం, అవి ఇక్కడికి వచ్చాక ఈ చిత్తడి నేలలో బాగా పెరుగుతున్నట్లు గుర్తించారు. రైతులు అంతర్ పంటలు వేసేటప్పుడు నేలకు ఎండ తగలకుండా వేయటం సరికాదని సూచిస్తున్నారు. నత్తల సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ఇప్పటికే తాము ఒక కమిటీ వేశామని అంటున్నారు అధికారులు. ఈ 3 సంవత్సరాల నుంచి అరెక్క వేస్తున్నారు. ఎప్పుడైతే అరెక్క మొక్కలు ఒక్క మొక్కలు మొదలు పెట్టారో అప్పటి నుంచి ఈ ప్రాబ్లం రావడం మొదలైంది. సో దీనికి ప్రధానంగా ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో అయితే వాటిని తీసుకొచ్చి ఒక గోనె పట్టలు వేసేసి ఆ గోనె పట్ట మీద ఉప్పేసి కొన్ని ఎయిర్ తీసుకొచ్చి వేస్తే కనుక అవి వెంటనే డిహైడ్రేట్ అయ్యి చనిపోతున్నాయి. ఎప్పుడైతే ఉధృతి ఎక్కువైపోతుందో అవి ఏరటానికి లేబర్ రావట్లేదు, అవి వాటిని నిర్వహించడం కష్టమవుతుంది. కాబట్టి రైతులు ప్రధానంగా చేయవలసిన కార్యక్రమం ఏంటంటే ఫస్ట్ కార్యక్రమం ఇలా ఒత్తుగా ప్లాంటేషన్ వేసి గాలి ఎండ తగలకుండా ఆరుదల ఉండాలి. భూమికి ఎప్పుడు ఆరుదల ఉండేది చూసుకోవాలి తప్ప ఎప్పుడు కాలు పెట్టినా కూడా చిత్తకుండా చేయకూడదు. సో ఇదొక ప్రధాన కారణం. 2, ఎప్పటికప్పుడు ఈ గడ్డి తుప్పలు లేకుండా దున్నుకునే కార్యక్రమం కూడా చేయవలసి ఉంటుంది. ఈ 2 రైతు చేయవలసినటువంటి ముఖ్యమైన కారణాలు. ఎప్పుడైతే చేస్తారో 50% నత్తల ప్రాబ్లం తగ్గుతుంది. అంతగా స్టార్టింగ్లో వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే వేరుకొని ఆ ఉప్పు మీద పడేస్తే పోతాయి. ఇంకా కాదంటే మిథాల్ డిహైడ్రేట్ పెల్లెట్స్ అనేవి ఒక 10 నుంచి 15 కేజీలు తీసుకొని చల్లినా కూడా యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడే మనకి సైంటిస్ట్ గారు చెప్పినట్టు ఈ బొప్పాయి ఆకులు, ఎందుకంటే అవి తినేదాల్లో కూడా పండినటువంటి బొప్పాయి కాయలు లేత ఆకులు పూతని ఎక్కువ తింటున్నాయి కాబట్టి ఆ బొప్పాయి ఆకులను తీసుకొచ్చి లేకపోతే క్యాబేజ్ ఆకులు ఎదుకుంటే దానికి మనకు ఒక సొల్యూషన్ గుళికలతోటి సొల్యూషన్ తయారు చేసుకొని నైట్ పెట్టినట్టయితే అవి ఆహారాన్ని తినడానికి వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా చనిపోయే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం 50% రైతు చేతిలో ఉంది. ఆ 50% కన్నా రైతు కాపాడుకుంటే ఈ పరిస్థితి రాదు. ఒకవేళ ఇన్ కేస్ వస్తే కనుక డెఫినెట్గా ప్రతి గ్రామంలో రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. సో వాళ్ళు ఈ రోజు వరకు ఈ రైతు కూడా ఒక్కసారి కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మాకు ఈ సమస్య ఉందని చెప్పలేకపోయారు. చెప్పుంటే స్టార్టింగ్ స్టేజ్లోనే మేమైనా కొంచెం ఏదో రకంగా మాకు తెలిసినటువంటి చెప్పుండేవాళ్ళం. సో ప్రతి రైతు కూడా ఎక్కడైనా ఏ పంటకైనా ఈ బొప్పాయినే కాదు నత్తల ప్రాబ్లమే కాదు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ రైతు సేవా కేంద్రాన్ని ఉపయోగించుకున్నట్టయితే ఇమీడియట్గా రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అనేవాళ్ళు సంబంధిత ఉద్యానాధికారి ద్వారా వాళ్ళు తెస్తారు. అదే టెక్నికల్ ఆఫీసర్స్ క్వాలిఫైడ్ ఆఫీసర్స్ కాబట్టి కరెక్ట్గా చెప్పి వాళ్ళకి పరిస్థితి రాకుండా కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ రైతు సేవా కేంద్రాన్ని ఉపయోగించుకొని వాళ్ళ పంటలను కాపాడవలసింది కూడా